ప్రేక్షకులకు నమస్కారం. భీష్మాచార్యుల వారు ధర్మం గురించి చెప్పిన మాటలు ఒకసారి విందాం. అంతా అన్నంలోనే ఉంది. అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపదీదేవి పక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో, అమ్మా, ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్ళకి తెలియాలి, కాస్త చెప్పమ్మా అన్నాడు. ద్రౌపది బదులిస్తూ, భీష్మాచార్య, ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు అంది. ఆయన తల పంకించి, నువ్విలా నవ్వడం మంచిదైందమ్మా. నువ్వు గనక నవ్వకపోయుంటే నాకు నీకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను. అప్పుడే నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు. మిత్రులారా, అన్నం మహిమ అంతటిది. మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకున్నదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించేది తింటే అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది. అందుకని ఆహారం స్వార్జితం, దైవార్పితం. మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది, ధర్మ మార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవ సాధనలో మనసు నిగ్రహం కోల్పోదు. సర్వేజన సుఖినో భవంతు.